ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ వచ్చింది. గుర్తించారు. దాంట్లో చాలామంది టెస్ట్ రిజల్ట్స్ కూడా దీంట్లో కలిపి ఉన్నాయి. అయితే ఆ శాంపిల్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా ఒక 40-45% శాంపిల్స్ పాజిటివ్ వస్తున్నాయి. సో అంతమందిలో ఇన్ని శాంపిల్స్ పాజిటివ్గా వచ్చినా కూడా ఓవరాల్ ఫిగరు 23,160, అది కూడా 1,10,000 శాంపిల్స్లో. అంటే ఓవరాల్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నట్లు నేను భావిస్తున్నా. ఇటువంటి ఫిగరు రేపు కూడా, ఎందుకంటే మిగతా శాంపిల్స్ ఆ రిజల్ట్స్ రేపు వస్తాయి. హాస్పిటల్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఐసీయూ బెడ్స్ ఇవాళ మధ్యాహ్నానికి 735 ఖాళీ ఉన్నట్లు, అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ 1,075 అందుబాటులో ఉన్నట్లు, బెడ్స్ వితౌట్ ఆక్సిజన్ 9,378 అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు చెప్పాను, అంటే ఇప్పుడు రోజువారీగా డిశ్చార్జ్ కూడా హాస్పిటల్ నుంచి స్లోగా పెరుగుతుంది ఆ సంఖ్య. అయితే ఇవాళ ఈ గత 24 గంటల్లో 6,337 మంది ఈ కోవిడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 7,581 మందికి మనం అడ్మిషన్స్, అంటే దాంట్లో ఎక్కువ మంది హాస్పిటల్స్లో, కొంతమంది ఏమో కోవిడ్ కేర్ సెంటర్స్లో చేరారు. దానివల్ల ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నటువంటి సంఖ్య 17,886కి చేరింది. ఇంకా రోజువారీలాగానే రెమ్డెసివిర్ అవైలబిలిటీ 21,493 రెమ్డెసివిర్ డోసెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటే, ఈ ఒక్క రోజులో మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి 19,949 డోసెస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆక్సిజన్ అవైలబిలిటీ ఒకసారి మనం చూసుకుంటే, ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కోట మళ్ళీ ఇంకా కొంచెం పెంచుకునే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్న నేను మీకు తెలియజేశాను, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం రిక్వెస్ట్ చేసేమో ఆ మీటింగ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. 590 టన్నులు ఏదైతే అంతకుముందు కోటా ఉండిందో అది ఇవాళ 625 టన్నులు పెంచుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. అంటే ప్రొసీడింగ్స్ ఇంకా రాలేదనుకోండి, బహుశా ఇవాళ నైట్ కానీ రేపు కానీ వస్తాయి అనుకుంటాం. అయితే గత 24 గంటల్లో మనం ఈ 590 టన్నులు అలొకేషన్ మీద 601 టన్ను ఆక్సిజన్ మూవ్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆక్సిజన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు RINL నుంచి కోటా కొంచెం తగ్గిస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా తెలియజేశాను, RINL ప్రొడక్షన్ కెపాసిటీ ఏమో 130 మెట్రిక్ టన్నులు, కానీ మనం అంతకుముందు 170 టన్నులు మన రాష్ట్రానికి వాళ్ళు కోటా కేటాయించారు. అప్పుడు మనం ఉన్నటువంటి స్టోరేజ్ నుంచి ఏదైతే రిజర్వ్ బ్యాలెన్స్ వాళ్ళ దగ్గర ఉందో దాంట్లో నుంచి మనం డ్రా చేసుకుంటూ వచ్చాం. ఆ ఎక్సెస్ డ్రా వాళ్ళు ఇప్పుడు ఇంకా చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఓన్లీ 400 టన్నులు ఆ స్టోరేజ్ మిగిలింది ఇక్కడ RINLలో. అది వాళ్ళకి రోజువారీగా ప్లాంట్ ఆపరేషన్ కోసం అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు రోజువారీగా ఏదైతే ప్రొడక్షన్ ఉందో లిక్విడ్ ఆక్సిజన్ అంతవరకు మనం ఇంకా అక్కడ నుంచి మూవ్మెంట్ చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే వాళ్ళ రోజువారీగా ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ 100 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీ, దాన్ని వాళ్ళు పెంచుకొని 130 వరకు తీసుకువచ్చారు. అదే ఈ 130 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ఇక్కడ నుంచి RINLలో మనకి అలొకేషన్ ఉంటుంది. సో రోజువారీగా మనం RINL నుంచి ఇంకా 130 టన్నులు డ్రా చేస్తూ ఉండాలి. ఈ గత 24 గంటల్లో మనం ఇంత కొంత అవకాశం ఉంది కాబట్టి ఒక 160 టన్నులు డ్రా చేసామనుకోండి. బట్ ఇప్పుడు నుంచి 130 వరకు ఆ అలొకేషన్ పరిమితం అవుతుంది.
అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మనకి అలొకేషన్ ఇక్కడ తగ్గింది కాబట్టి కొంచెం ఒరిస్సా, ఈ రూర్కెలా, ఇవన్నీ అంగులు ఇవన్నీ ప్లాంట్స్లో ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా కొన్ని ట్యాంకర్లు కూడా మాకు ఇస్తే కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుందనేది డిస్కషన్స్ చేశాం. 23వ తేదీ వరకు ఇంకా 4 క్రయోజెనిక్ ట్యాంకర్స్ అంటే 80 టన్నులు ట్రాన్స్పోర్టేషన్ కెపాసిటీ బహుశా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు మీటింగ్స్లో తెలియజేశారు. అదే కాకుండా ఏదైతే మనం అడ్హాక్గా జామ్నగర్ నుంచి అంతకుముందు మనం లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్స్ ఒకసారి ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ద్వారా తీసుకువచ్చాం జామ్నగర్ రిఫైనరీ నుంచి, అది మళ్ళీ మన రిక్వెస్ట్ మీద నిన్న అక్కడ నుంచి 4 ట్యాంకర్లు అంటే 80 మెట్రిక్ టన్నులు ఇవాళ నైట్ 9 గంటలకి గుంటూరు రాబోతూ ఉంది. గత 24 గంటల్లో మనం ఓవరాల్ రూర్కెలా నుంచి ఒక ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో 2 ట్యాంకర్లు అంటే 40 టన్నులు, ఇంకొక ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో 4 ట్యాంకర్లు అంటే 80 టన్నులు అవి కృష్ణపట్నం దగ్గర తీసుకురావడం జరిగింది. అది ఏమో ఆ నెల్లూరు, అటు చిత్తూరు, ఆ రాయలసీమ ఏరియాలో మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇవాళ నైటు రాబోతున్నటువంటి ఏదైతే జామ్నగర్ రిఫైనరీ నుంచి 4 ట్యాంకర్లు 80 టన్నులు వస్తున్నాయి, అది మనం ప్రకాశం అటు నుంచి పై వరకు ఉపయోగించి ఉంటే అవకాశం ఉంది. అది కాకుండా మామూలుగా ఏదైతే మనము 4 ట్యాంకర్లు ఈ 2 ఎయిర్ సార్టీస్ ద్వారా తీసుకుపోతూ ఉన్నాం భువనేశ్వర్ సైడు, అవి యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేస్తున్నాం. ఇటు ఈ ఆర్ఐఎన్ఎల్ వైపు ఇప్పుడు ఆఫ్టేక్ తగ్గుతుంది కాబట్టి అక్కడ నుంచి బై రోడ్ వచ్చేటువంటి ట్యాంకర్స్ అటు ఏరియాలో మనం ఉపయోగిస్తాం. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనపుగా మనకి ఈ 4 ట్యాంకర్లు వస్తాయో అప్పుడు మనం ఇంకా ఈ ట్రైన్లో ఈ మూవ్మెంట్ ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కాల్ సెంటర్ విషయానికి వస్తే ఈ 24 గంటల్లో మనం కాల్ సంఖ్య చూసుకుంటే 12,365 కాల్స్. నిన్న కూడా నేను మీకు పాయింట్అవుట్ చేశాను. మొన్నటి మీద నిన్న మనం 12,629 కాల్స్, ఇవాళ 12,365 కాల్స్. అంటే రోజువారీగా ఇప్పుడు ఒక 300-400 కాల్స్ తక్కువ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే క్రైసిస్ అంతకుముందు ఉండిందో అడ్మిషన్స్ కానీ ఇవన్నీ కానీ ఇప్పుడు మీరు చూడండి ఇన్ఫర్మేషన్ కోసము ఇవాళ వచ్చినటువంటి కాల్స్ 4,929, హాస్పిటల్ అడ్మిషన్ కోసము 2,636. ఒకప్పుడు ఒక 15 రోజుల క్రితం రోజువారీగా మనకి 3,900, 3,800 ఇట్లాగా వచ్చేవి కాల్స్ అడ్మిషన్ కోసం. ఇప్పుడు 2,636. సో కొంచెం పరిస్థితి ఈజీ అవుతుంది. అక్కడ ఎక్కడికెక్కడ ఆ స్టెబిలిటీ వచ్చింది. ఎక్కువ మంది ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్లో చేరిపోతున్నారు. ఫీవర్ సర్వేలో మనం ఎక్కడికెక్కడ గ్రామాల్లోని హోమ్ ఐసోలేషన్ ఇస్తున్నాం. దానివల్ల అంటే ఆ ప్రెషరు కొంచెం తగ్గిపోతూ ఉంది. సో కోవిడ్ టెస్టుల కోసం 2,600, 2,706, అదేవిధంగా టెస్ట్ రిజల్ట్స్ కోసము 1,584. ఇవి మెయిన్ కాల్స్. అయితే అవుట్ గోయింగ్ కాల్స్ గురించి ఏదైతే మనం గత 2-3 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం, అసలు ఆ డాక్టర్ సంఖ్య చూసుకుంటే కూడా అది కూడా ఎవరైతే డాక్టర్లు మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 104 టెలికన్సల్టేషన్ కోసం ఆ నంబర్ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చి 4,293 మంది డాక్టర్సు, దాంట్లో 748 మంది స్పెషలిస్ట్ చేరిపోయారు. మొన్నటి వరకు 600 ఉన్నారు స్పెషలిస్టు, ఇప్పుడు 748 మంది స్పెషలిస్ట్ ఉన్నారు. అయితే వీళ్ళు 12,679 మందితో పేషెంట్స్తో మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో ఎంతోమంది హోమ్ ఐసోలేషన్ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ ఫీవర్లో డిటెక్ట్ అయినటువంటి కేసెస్, ఫీవర్ సర్వేలో డిటెక్ట్ అయినటువంటి కేసెస్ ఉన్నారు. ఈ 12,679 మందితో మాట్లాడితే 188 మందిని వీళ్ళు హాస్పిటల్ అడ్మిషన్ కోసం రికమెండ్ చేశారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి. మిగతా ఎక్కువ వరకు హోమ్ ఐసోలేషన్ కేసెస్ ఉన్నాయి. కొన్ని కేసెస్ ఏమో రికమెండెడ్ టు కోవిడ్ కేర్ సెంటర్స్. ఆ కోవిడ్ కేర్ సెంటర్స్కి రికమెండ్ చేసేటువంటి కూడా దాదాపు 200 మందిని రికమెండ్ చేశారు. ఆ యాక్షన్ మనం సెపరేట్గా తీసుకుందాం. మిగతా వాళ్ళు ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఆ కిట్స్ ఇవన్నీ పంపడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మెయిన్ సబ్జెక్టు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మీడియాలో కూడా, ఈ బ్లాక్ ఫంగస్ కోసము
ఏదైతే మనం మ్యూకరోమైకోసిస్ అంటాము దానికోసము ట్రీట్మెంట్ కోసము ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు అనేది రకరకాల మీడియాలో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సరే, ఆ కరెక్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనం తెలుసుకుంటూ ఉన్నాం. బట్ ఈలోగా ఏదైతే దీనికోసం మనము ఇంజెక్షన్స్ అంటే ఎంఫోటెరిసిన్ బి అని అంటారు దాన్ని, ఈ ఎంఫోటెరిసిన్ బి డ్రగ్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చి అలొకేషను మొన్న కూడా చెప్పాను 1650 వాయిల్స్ మాత్రం. ఆ 1650కి మొన్ననే మనం ఆర్డర్ ఇచ్చి ఉన్నాం. అవి బహుశా 22-23 తేదీ నుంచి సప్లై మొదలవుతుంది. అయితే ఈ 1650 ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో మీడియా ద్వారా కానీ మామూలుగా హాస్పిటల్ నుంచి కానీ దీనికంటే ఎందుకంటే ఇప్పుడు ఒకరొకరికి దాదాపు 60 వయల్స్ వరకు అవసరం ఉండొచ్చు అనేది మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరికి 60. అదే మరి దానివల్ల మేము ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చాం దీన్ని. ఎందుకంటే ఒక్కొక్క వయలు దాదాపు 5-6 వేల రూపాయలు ఉంటుంది. ఒకరొకరికి 60 వయలు అవసరం పడతాయి. సో దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ట్రీట్మెంట్ అవుతుంది ఈ వయల్స్ కాస్ట్. సో దానివల్ల మనం ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది ఆ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరు కదా, చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. దానివల్ల ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆరోగ్యశ్రీ ఆ ఆర్డర్ కూడా జియో జారీ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ ఇవంతా కూడా కలుపుకుంటూ. అయితే ఈ వయల్స్ సరిపోవు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది 1600 మాత్రమే. అంటే 60 ఒకే రోజు అవసరం పడదు అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఎక్కువ మందిని ఒకేసారి మనం ట్రీట్మెంట్ ప్రారంభించుకోవచ్చు. కానీ ఈ 1600 సరిపోవు. కాబట్టి మనం ఏం చేసామంటే ఇప్పుడు మొత్తం కలిపి 3 కంపెనీస్ ఉన్నాయి ఇవి సప్లై చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న కంపెనీ. మైలాన్ ల్యాబొరేటరీస్ అని ఒకటి, భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ ఇంకొకటి, అండ్ సన్ ఫార్మా అనేది మూడోది. సో అయితే నిన్న మేము కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ నిర్వహించి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అలొకేషన్ సరిపోదు, ఈ 3 కంపెనీస్ మీద కూడా ఒక్కొక్క కంపెనీ మీద 5000 వయల్స్ అంటే మొత్తం కలిపి 15000 వయల్స్ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. సో దట్ మనకి కంటిన్యూస్గా ఇప్పుడు 23rd నుంచి ఎప్పటి నుంచి సప్లై మొదలవుతుంది అప్పటి నుంచి ఇంకా మనకి కంటిన్యూస్గా ఈ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం ట్రీట్మెంట్ ప్రారంభించాక ఆ పేషెంట్స్ అందరికీ మనం ఇస్తూ ఉండాలి ట్రీట్మెంట్ పూర్తి అయ్యే వరకు. కాబట్టి అన్ని 13 జిల్లాలకి ఏదైతే మనం హాస్పిటల్స్ గుర్తించాం ఆ హాస్పిటల్కి మనం ఇవి పంపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కువ డోసేజ్ మనం నిన్న ఆర్డర్ చేసాం ఈ 15000. అది కాకుండా ఏదైతే మాకు స్టేట్ హెడ్ క్వార్టర్లో టెక్నికల్ కమిటీ ఉంది అంటే వాళ్ళని ఒక రఫ్ ఎస్టిమేట్ వేసుకోమన్నాం. అంటే ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్స్ అందరితో మాట్లాడుకొని ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడుకొని ఎంతమంది రఫ్గా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ వచ్చే 1 నెల 2 నెలల్లో ఇటువంటి వ్యాధులతో బాధపడతారనేది ఆ రఫ్ ఎస్టిమేట్ వేసుకుని ఇంకా రేపు ఎన్ని డోసెస్ ఆర్డర్ అవసరం ఉందో ఆ అన్ని డోసెస్ కూడా మేము షార్ట్ టెండర్ పిలిపించి ఆ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అయితే నిన్న ఏదైతే మనం పాలసీ నిర్ణయాలు తీసుకున్నాం దాని మీద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇప్పటికీ జారీ చేశాం. ఒకటి, ఈ బ్లాక్ ఫంగస్ అనే వ్యాధిని మనం ఆరోగ్యశ్రీలో చేర్పించుకోవడం. అది కాకుండా ఏదైతే పిల్లలు అనాథలు అయ్యారు ఈ కోవిడ్ వ్యాధి వల్ల అటువంటి వాళ్ళకి మనం ఏదైతే 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టాలి, వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ ప్రతి నెల లేకపోతే క్వార్టర్లీ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 25 సంవత్సరాల వయసు వరకు ఈ డబ్బు బ్యాంకులోనే ఉండాలి. ఆఫ్టర్ దాట్ వారు ఇష్టం అనుసారం వాడుకోవచ్చు దాన్ని. ఇవి ఆర్డర్స్ కూడా ఇవాళ జియోస్ మనం సరైన సమయంలో జారీ చేసుకోవడం జరిగింది. ఆ జియోస్ ఇవన్నీ కూడా జిల్లా అధికారులకి తెలియజేశాం. రేపటి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేకరించి ఆ పిల్లలు ఎంతమంది దీనికి అర్హులు అవుతారో ఆ లిస్ట్ ఇవంతా కూడా విమెన్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు జిల్లా కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లిస్టులు తయారు చేసి దీనికి కావాల్సిన నిధులు జిల్లా కలెక్టర్లందరికీ ఇస్తూ ఉన్నాం. అవి ఆ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా త్వరగా చర్య తీసుకోవాలనేది వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే నిన్న కలెక్టర్కి తెలియజేశాను, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశాను, అంటే ఆ సర్పంచ్ల ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీసు
సక్రమంగా సమావేశాలు నిర్వహించి కోవిడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఫీవర్ సర్వే ఏ విధంగా జరుగుతున్నాయి, అందరికీ హోమ్ అసిస్టెంట్ కిట్స్ ఇస్తున్నారా లేదా, అందరికీ సరైన సమయంలో ఏఎన్ఎంలు అదేవిధంగా ఈ ఆశా వర్కర్స్ వెళ్ళి పరామర్శిస్తున్నారా లేదా, కావాల్సినటువంటి సహాయం ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సమీక్షించుకోవాలనేది వాళ్ళకి ఆదేశాలు జారీ చేశాం. స్లోలీ సిస్టమ్ అంతా కూడా ట్రాక్లో పడుతుంది అనుకుంటున్నా. చాలామంది అధికారులు అది అంటే నాట్ ఓన్లీ మెడికల్ డిపార్ట్మెంటు, మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా అందరూ కష్టపడి పని చేస్తూ ఉన్నారు. ఈ ఫీవర్ సర్వే అనేది ఇప్పుడు కంటిన్యూస్గా ఒక 3-4 రౌండ్స్ మనము ఈ నెల ఆఖరి వరకు నిర్వహించాలి. ఆ ఇన్స్ట్రక్షన్ అందరికీ ఇచ్చాం కాబట్టి ఇంకొక వారంలో ఈ పరిస్థితి కొంచెం అదుపులో వచ్చేటువంటి అవకాశం ఉందనేది మేము భావిస్తూ దీంట్లో ఈ కార్యక్రమంలో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏదైతే వివిధ డిపార్ట్మెంట్స్లో అధికారులు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం.